వెల్కమ్ టు జస్ట్ మినిట్ జీసస్. మొదటి తిమోతి 3:16 నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదేవునిది. యేసుక్రీస్తు ప్రభుల యొక్క జీవిత వృత్తాంతము ఈ యొక్క వచనంలో కనబడతా ఉంది. మొట్టమొదటిగా ఆయన సశరీరుడుగా ప్రత్యక్షం కావడం జరిగింది. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన అప్పుడప్పుడు అక్కడక్కడ ప్రత్యక్షమయ్యాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు బీసీ 4వ సంవత్సరమున ఆయన పాపం లేని పరిశుద్ధుడిగా అవతరించడం జరిగింది. రెండవదిగా ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు అందడం జరిగింది. ఆయనలో ఏ దోషము లేదు. సర్వమానవాళి పాపములు ఉన్నప్పుడు పాపరహితుడిగా అవతరించడం జరిగింది. మూడవదిగా దేవదూతలు కనబడెను. గాబ్రియల్ దూత జనన వృత్తాంతాన్ని తెలియజేయడం జరిగింది. నాలుగవదిగా రక్షకుడని జనములలో ప్రకటించబడెను. గొర్రెల్లో కాపరులు, సమరస్త్రీ, ప్రపంచం మొత్తం కూడా వారు క్రీస్తు సువార్తను చాటడం జరిగింది. ఐదవదిగా లోకమందు నమ్మబడెను. ఆయన అనేకుల చేత నమ్మబడిన వాడిగా ఉన్నాడు. ఇక ఆరవదిగా ఆరోహణుడై తేజమయుడెను. హల్లెలూయా.